ధ్యానం అంటే జస్ట్ మైండ్ రిలాక్సేషన్ కోసం ధ్యానం చేస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ అసలు ధ్యానం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఇప్పుడున్న కాలంలో నిదర్శనపూర్వకంగా మనం చూపించాలని నేను నేర్చుకున్న విద్యని ప్రజలకు అందించాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీ ఫ్యామిలీ గురించి? మా నేటివ్ ప్లేస్ నెల్లూరమ్మ. నేను మన చిన్నతనం నుంచే, అంటే నాకు 14 ఏళ్ళ వయసునప్పటి నుంచి నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నా వయసు వచ్చి 52, అంటే ఇంచుమించుగా 38 సంవత్సరాలు సాధన చేస్తూ ఉన్నాను. వివాహమైంది, 2 పిల్లలు. మేము ఇంచుమించుగా 2011లో ఒక ఆశ్రమం పెట్టడం జరిగింది. ఆశ్రమం ఇప్పటికీ రన్ చేస్తున్నాం నెల్లూరులో. ధ్యానంలోకి రావడం అనేది 1985 ఆ ప్రాంతంలో జరిగింది. అప్పటి నుంచి ఏంటంటే నేను గురువు కోసం అన్వేషించాను. అంటే గురువు ద్వారా స్వీకరిస్తే ఆ విద్య అనేది సార్థకత ఉంటుంది, గురువు ద్వారానే వెళ్ళాలా. పెద్దలు అంటే ఎట్లా అంటే, మనము ఒక గురువు లభించాలంటే మనం ఎంతో సాధన చేస్తే కానీ పూర్వజన్మలో మన గురువు గారు స్వయంగా లభించరు. మనం అన్వేషిస్తే లభించేది కాదు అది. మనం ఏంద్రా అంటే మన పూర్వజన్మ సుకృతం వల్ల ఇప్పుడు ఈ కాలంలో మనకి సద్గురువులు లభిస్తారని చెప్పి అంటారు. అట్లా నాకు 14 సంవత్సరాల్లో నాకు తెలియకుండానే ధ్యానం వైపు వెళ్ళడం జరిగింది. 2 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత ఆగ్నేయ చక్రం అంటాం కదమ్మా, ఆగ్నేయ చక్రంలో జ్యోతి అనేది వెలిగింది అనమాట. తర్వాత ఏంటంటే ఆ జ్యోతి తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఎట్లా వెళ్ళాలా, ఎవరి ద్వారా తెలుసుకోవాలనేది నేను చాలా మంది దగ్గర వెళ్ళి వాళ్ళని అడగడం జరిగింది అనమాట. వాళ్ళు ఏమన్నారంటే, అసలు అలాంటిది ఏమీ లేదు, అది కల్పన ఒకటి. ఇంకోటి ఏంటంటే అసలు ఆ ధ్యానంలో ఆ స్థాయికి ఇప్పుడున్న కాలంలో వెళ్ళలేరు అని చెప్పి వాళ్ళు అనడం జరిగింది అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఇంకా మనకి ఇక్కడ లాభం లేదు, ఇక్కడ నెల్లూరులో మనము ఎక్కడైనా హిమాలయాల సైడ్ వెళ్ళిపోతే అక్కడ మంచి గురువులు దొరుకుతారు, వాళ్ళ ద్వారా మనం సాధన నేర్చుకోవచ్చు అనే ఒక ఇది ఉండిందనమాట. ఇంట్లో మా అమ్మ నాన్నని అడిగాను. మేము 3 అన్నదమ్ములము, నేను పెద్దవాడిని, నాకు కొంచెం సెలవు ఇవ్వండి, నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు, నేను వెళ్ళి సాధన చేసుకోవాలా, కాబట్టి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది అనమాట. వాళ్ళే ఇంటికి పెద్ద అబ్బాయి కదా, వెళ్ళడానికి ఒప్పుకోలే. ఇంటికి పెద్ద అబ్బాయి ఉండాలా, మాకు రేపు ఉత్తరోత్తర అన్నీ నువ్వేగా చేయాలా, కాబట్టి ఉండి నువ్వు పెళ్లి చేసుకొని అన్నీ చెయ్యి, కాబట్టి నువ్వు వెళ్ళకూడదని చెప్పారు. అంటే నేను అప్పటికే మనకేంటంటే కొంచెం దానికి జ్ఞానం అనేది కొంచెం ఉంది కాబట్టి తల్లిదండ్రుల్ని బాధ పెట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ధ్యాన ఫలం అనేది మనకు అందదు. వాళ్ళు కన్నీళ్ళు పెడుతూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఎఫెక్ట్ అనేది, ఆ కన్నీరు మనం అందుకోవాల్సిన స్థానాన్ని అందుకోకుండా అడ్డుపడుతుంది. ఒకే కారణం చేత ఇంకా వాళ్ళ మాట కాదని లేక నేను వ్యాపారంలో దిగేసాను. నేను వ్యాపారం దిగేటప్పటికి నా వయసు 18 సంవత్సరాలు. ఏం చేస్తూ ఉండేవారు? గోల్డ్ బిజినెస్. అవును, ఎక్కడ? నెల్లూరులోనండి? నెల్లూరులో. ఓకే ఓకే. గోల్డ్ బిజినెస్ అంటే మా ఫాదర్ గోల్డ్. అయితే ఒక చిన్న ప్రశ్న మీకు, అంటే ఈ ఇంటర్వ్యూ సంబంధం లేకపోయినా అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ చెప్పండి. బంగారు పనితనం ఉన్నవాళ్ళు ఎంత బంగారం ఇచ్చినా ఎంతో కొంత తీసుకుంటారు అని అంటారు, నిజమేనా? ఇప్పుడు ఎవరు కూడా ఉచితంగా చేయరు కదా. అవునండి. ఇప్పుడు తయారు చేసేవాడు ఒకరు, అవును, దాన్ని అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక అతని చేతికి వస్తుంది, అతను అమ్మేవాడు, అతని దగ్గర నుంచి మా చేతికి వస్తుంది, మొత్తం 2 చేతులు మనం 3వ వాళ్ళు అవుతాం. అవును. ఇంతమంది మారినప్పుడు అతను చేసినోడు బతకాలా, అవును, అమ్మినోడు బతకాలా, మళ్ళీ వ్యాపారస్తుడు బతకాలా. ఎందుకు షోరూంలో వాడు వేస్టేజ్ అని, మేకింగ్ ఛార్జెస్ అని ఇన్ని వేస్తున్నప్పుడు అక్కడ ఏం మాట్లాడడానికి ఏం లేనప్పుడు ఇక్కడ ఎందుకు మాట్లాడడం? ఇంకొక మనిషి అయితే బతుకుతాడు కదా ఖచ్చితంగా. మనకేంటంటే షోరూమ్లో అంటే ఇప్పుడు మనం ఇక్కడ 5 మంది ఉన్నారు వర్కర్స్, ఇంత పెద్ద స్టూడియో మీరు నడుపుతున్నారు, ఈ ఛార్జెస్, కరెంట్ ఛార్జెస్, వీళ్ళ శాలరీస్, ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలా? కరెక్ట్. అదే చిన్న షాపుకి వెళితే ఇవన్నీ పడవు, వేస్టేజెస్ తక్కువ ఉంటాయి చిన్న షాపుల్లో. ఎగ్జాక్ట్లీ అండి. పెద్ద షాపులు పోయే కొందికి వేస్టేజ్ ఎక్కువ ఉంటాయి. అది మనం తప్పు పట్టలేం వాళ్ళని, కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడులు అట్టే ఉంటాయి, దాని పెట్టుబడి తగ్గట్టు ఆశిస్తారు ఎవరైనా కూడా. కాబట్టి వాళ్ళని అనబలేదు. మనమే మీరున్నారు, మీరు నెలకు ఒక 2 లక్షలు సంపాదించారు అనుకోండి, మీరు పెద్ద జ్యువెలరీ షాప్ పోతారు. నేను నెలకు 50,000 సంపాదించాను, నేను చిన్న షాప్కి వెళ్తాను. ఎందుకంటే దాని తగ్గ తరుగులు వేస్తారు వాళ్ళు, నన్ను చూసి వేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఒక తరుగు వేస్తారు. కానీ నిజంగా ఇప్పుడు అంత వర్క్ వచ్చిన వాళ్ళు, అంత స్కిల్ ఉన్న వాళ్ళు ఉన్నారండి? స్కిల్ ఉండేవాళ్ళు అంటే యాక్చువల్లీ మేము విశ్వబ్రాహ్మణ్స్. ఇప్పుడు మాకు బర్త్ అంటే బ్లడ్లోనే ఉంటుంది. అవును. మెయిన్ అప్పట్లో కాలం లేదంటే
శిల్పి కళ. అసలు మీ దగ్గరకు చేయించుకునేవాడు ఉన్నారా సార్ ఇప్పుడు? నా చేసేది కాదు, ఆ. మాదేంటంటే ప్యూర్ గోల్డ్ అమ్ముతాం. ఓ, ప్యూర్ గోల్డ్ అంటే ఇప్పుడు ఓల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, అవును. అవి మనం మెల్ట్ చేస్తాం. మ్మ్. మెల్ట్ చేసి దాన్ని యాసిడ్ చేస్తారనమాట. అది చేసినప్పుడు అది మళ్ళీ ప్యూరిఫై వస్తుంది. అవును. ఆ ప్యూరిఫైని షాపులకి అమ్ముతారనమాట. ఓకే ఓకే. అది చేస్తున్నాము. కానీ ఇన్ని ఉన్నా కూడా మన విద్య అనేది వదలలేదు, అది పోదు. కరెక్ట్ సార్, కరెక్ట్. ఎందుకంటే మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మన జ్ఞాపకాలు అనేది వెంటాడుతూ ఉంటాయి. అవును. పూర్వజన్మలో వచ్చింది కాబట్టి మనం పూర్వజన్మలో ఆల్రెడీ సాధన చేసి ఉంటే మనకు గురువు అనేది లేకపోయినా కూడా అది అట్టే కంటిన్యూ అవుతూ వస్తుంది. అలా నాకు వచ్చింది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అంతా రెడీమేడ్ అయిపోయింది మొత్తం. మిషన్ మీద కటింగ్ అండి అని అంటారు. చేతి పని చేస్తే మాత్రం వాడు చాలా కాస్ట్ అని చెప్తాడు. ఇది చేతి పని అండి అని చెప్తాడు. అది ఎంతవరకు నిజమో కూడా మనకు తెలియదు. నిజంగా అంత స్వర్ణకారులు అంత అద్భుతంగా చెక్కేవాళ్ళు ఉన్నారా? 10 సంవత్సరాల క్రితం దాకా అంత హ్యాండ్ మేడే. మిషన్ మేడ్ వచ్చింది ఇటీవల కాలంలో. అవును. 10 సంవత్సరాలకి వెళ్తే యాక్చువల్లీ మా ఫాదర్ గోల్డ్ స్మిత్, ఓ, బంగారు పని చేసేవాళ్ళు అనమాట. అప్పట్లో ఏంటంటే అసలు మిషన్ లేవమ్మా. ఇప్పుడు మీరు ఆర్నమెంట్ తయారు చేసుకోనుకోండి, అది మొత్తం చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, అవును. ఆ పార్ట్స్కి ఓన్గా హ్యాండ్ మేడ్ అనమాట. హ్యాండ్మేడ్. అవును. ఇప్పుడు కాలంలో ఏంటంటే అన్ని మిషన్ మేడ్, A to Z ప్రతి ఒక్క పార్ట్ మిషన్లో వచ్చేస్తుంది. అది తీసుకొచ్చి జాయిన్ చేస్తారు వర్కరు. అవును. అవును. ఒకప్పుడు అట్టు కాదు. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, A to Z ఆయనే. ఉదాహరణ చెప్పాలంటే ఒకప్పుడు MBBS డాక్టర్ అంటే అన్ని అవయవాలు చూసేవాడు. ఇప్పుడు ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ అయిపోయినారు కదా, సేమ్ అట్లాగే అన్నమాట. కరెక్ట్.